ఫ్రెండ్స్, నేను ఈ వీడియో తీసి చాలా రోజులైంది. సారీ ఫ్రెండ్స్, లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. వీడియో మిస్ చేయకుండా మొత్తం చూడండి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నిర్మలా పవన్. వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్ 11. ఈరోజు టాపిక్ వచ్చేసి మన గార్డెన్లో కొన్ని టిప్స్ చెప్తూ, అలాగే నేను మీకైతే హార్వెస్ట్ చూపించబోతున్నాను. అలాగే ఒకటండి, ఎన్ని రోజుల సందో నేను వెయిట్ చేస్తున్నా, అదేంటో కూడా నేను మీకు చూపిస్తాను. ప్లస్ మీ అందరికి కూడా నాకు తెలిసి ఇది అవసరమే. చూడండి ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇవి నేతి బీర అండి, చూస్తున్నారు కదా. నేతి బీరని ఇప్పుడు హార్వెస్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు సీజన్ కదండి నేతి బీర, ఈ సీజన్లో మంచిగా వస్తాయండి నేతి బీర. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మన గార్డెన్లో యాపిల్ బేర్ ప్లాంట్ అండి, చూడండి ఎన్ని యాపిల్ బేర్స్ ఉన్నాయో. కొన్ని పండిన వరకు నేను ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి సైజ్ అనేది కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా వచ్చినాయి. ఇది మళ్ళీ మొత్తం కాత అయిపోయిన తర్వాత త్రూన్ చేసుకోవాలండి. త్రూన్ చేసుకొని మళ్ళీ మెన్యూస్ ఇస్తే మళ్ళీ కూడా ఇంకొకసారి వచ్చే ఛాన్స్ ఉంటాయి. చూడండి ఇంకా అన్ని పెద్దగా చిన్నగా ఇంకా ఫామ్ అవుతున్నాయి. యాపిల్ బేర్ ప్లాంట్. వీటిని గంగరేగ్గాయలు కూడా అంటారు కదండి, నాకు తెలిసి అయితే గంగరేగ్గాయలు కూడా అంటారు మేము చిన్నగా ఉన్నప్పుడు. మీరేమంటారో కూడా మీకు తెలిస్తే కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే లెమన్స్ కూడా ఉన్నాయి, పండిపోయిన హార్వెస్ట్ చేస్తున్నాను. చామంతులు ఇప్పుడు సీజన్ కదా, ఇందులో పొనగంటి వచ్చిందండి. ఎంత తీసినా కూడా వస్తూనే ఉంది. ఇది రిపోర్ట్ చేస్తే బాగుండేది, బట్ నేను చేయలేదు. నెక్స్ట్ టైం చూస్తాను. అలాగే చూడండి డయాంతస్ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కలర్స్. వాటిలో పెట్టినండి చామంతులు, చూడండి బర్డ్స్ వచ్చాయి. ఫ్లవర్స్ ఇంకా ఓపెన్ కాలేదు, అయినాక మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, లాంగ్ బ్రింజల్ ప్లాంట్ ఇప్పుడు ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి ఇంకా చిన్నగా ఉన్నాయి, కొంచెం పెద్దగా అయిన తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం. కొన్ని టమాటాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి ఈ వంకాయలు సీడ్స్ కోసం వదిలిపెట్టిన, మీకు పంపించడానికి తర్వాత. చూడండి టమాటా ఇక్కడ దాచుకుంది మంచిగా. చూడండి గంగవాయల కూర కూడా అక్కడక్కడ పాట్లో వస్తుంది, నేను వేయలేదు. అయితే ఇది సీజన్ కాదు కాబట్టి మనం కొంచెం ఇలా లేతగా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకేం కాదు. లేకపోతే కొంచెం లేట్ చేసి అనుకో మచ్చ అనేది వస్తుందండి. చూడండి ఇప్పుడు ఎంత హెల్తీగా ఫ్రెష్గా ఉంది కదా. కూర కూడా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి అవసరం ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకుంటా. ఇది చూడండి, చూడండి ముల్లంకాయ ప్లాంట్. బటన్ రోజెస్ ఎంత బాగున్నాయి కదా ఫ్లవర్స్. ఇవి వచ్చిన తర్వాత 1 వీక్ 10 డేస్ వరకు ఫ్లవర్స్ మంచిగా ఓపెన్ ఉంటాయండి. చూడండి ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి. ఇవి చూడండి ప్లాంట్స్ ఎంత పెద్దగా అయినాయో. రామఫల్, సీతాఫల్, లక్ష్మణ్ ఫల్, బట్ కాయ మాత్రం లేదు. సమ్మర్లో మాత్రం పూత వచ్చింది, అసలు పూత లేదు ఏం లేదు. సపోటా ప్లాంట్ చూడండి, పోయినసారి కూడా చాలా వచ్చినాయి కానీ ఫ్రూట్స్ అయితే కాలేదు మంచిగా, అంటే మచ్చలాగా వచ్చింది. ఈసారి ఎలా వస్తుందో చూద్దాం. చూడండి ఇక్కడ కాకరకాయ ఉంది, ఇది హార్వెస్ట్ చేస్తున్నాను. చిక్కుడుకాయ కూడా ఫామ్ అయినా హార్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సరే పువ్వు కూడా వచ్చింది చూడండి. ఇదిగోండి చిక్కుడుకాయకు ఇలా వస్తుంది
ఇప్పుడు కొంచెం ఉన్నప్పుడు మనం దీన్ని కొంచెం కేర్ తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగేసి స్ప్రే చేసుకోవాలి నీమ్ ఆయిల్. అలా ఒక 2-3 రోజులకు ఒకసారి చేసుకున్నాం అనుకోండి మళ్ళీ లేకపోతే కొంచెం వచ్చింది, లేకపోతే ఇలా వచ్చినాయి కొంచెం ఉన్నప్పుడు తీసేయాలి కాయని. ఇదిగోండి ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. ఇదిగోండి చిట్టి బీర, ఇది మొత్తం గట్టిగా అయిపోయింది, సీడ్స్ వదిలేసిన అండి. చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకొక కాకరకాయ ఉంది. ఇదిగోండి పుచ్చొచ్చింది చూడండి కాకరకాయ. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి చిక్కుడుకాయ. ఫ్రెండ్స్ బీరకాయ ఫ్రూట్ ఫ్లై ఖరాబ్ చేస్తుందని ఇలా కట్టాను. పాలినేషన్ చేసిన తర్వాత ఇలా ఫామ్ అయింది చూపిస్తాను. ఇప్పుడు ఇది తిప్పుతాను, కవర్ కట్టాను చూడండి. ఈ బీరకాయ కూడా అయితే ఉంది కదా, దీన్ని కూడా హార్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ చూడండి, దీన్ని కూడా నేను కవర్తో కవర్ చేశాను పాలినేషన్ చేసిన తర్వాత. అలా అయితేనే ఉంటున్నాయి ఫ్రెండ్స్, లేకపోతే ఫ్రూట్ ఫ్లై పెట్టినా చచ్చిపోతున్నాయి. అయినా కూడా మళ్ళీ ఈ ఫ్రూట్ ఫ్లై కూడా కొడుతూనే ఉంది. ఇదిగోండి బీరకాయ. ఇక్కడ బ్రింజల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి, అలాగే బ్రింజల్స్ కూడా హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు. ఈ ప్లాంట్కి 4 బ్రింజల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఒక నేతి బీర ఫామ్ అయింది ఫ్రెండ్స్. చిక్కుడు చూడండి, ఇది గింజ అనేది ఎక్కువ ఉంటుంది, కాయ సైజ్ చిన్నగా ఉంటుంది కనుపు చిక్కుడు. చూడండి షామక్కలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీంతో పొట్లాల రెసిపీ నేను చూపించిన కదా వీడియో, బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ రాత్కి రాన్ ఫ్లవర్స్ మళ్ళీ చాలా వస్తున్నాయి. బడ్స్ చూడండి ఎన్ని వచ్చాయో మళ్ళీ. మీకు ఇంతకుముందు చూపించాను కదా, మళ్ళీ స్టార్ట్ అయినాయి చూడండి. ఇంత పెద్దగా అయింది చెట్టు కూడా, చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఫ్లవర్స్ వచ్చినప్పుడు చిన్నగా ఉంటాయి, బట్ స్మెల్ మాత్రం బాగుంటుంది. ఆకుల కంటే ఎక్కువ ఫ్లవర్సే ఉంటాయి కనిపిస్తాయి మనకు. నేతి బీర కూడా ఇక్కడ ఉంది చూడండి, ఒకటి చిన్నగా ఉంది, ఇంకొంచెం పెద్దగా హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ కూడా ఒక నేతి బీర ఉంది, పెద్దగా హార్వెస్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన హార్వెస్ట్లో వచ్చేసి ఈరోజైతే ఇన్ని హార్వెస్ట్ చేయగలిగినాను. చాలా మినీ హార్వెస్ట్ అండి, చిన్నది, బట్ మా ఫ్యామిలీకి 2-3 డేస్ వరకు సరిపోతాయి ఫ్రెండ్స్. వంకాయలు 3 రకాలు వచ్చాయి, బీరకాయలు, చిక్కుడుకాయ, షామాకు, నేతి బీర, కాకరకాయ, యాపిల్ బేరు, లెమన్ మొన్న హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకటి పండిందని ఒకటి హార్వెస్ట్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, మన హార్వెస్ట్ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరో మంచి వీడియోలో కలుద్దాం. టాటా బై బై, టేక్ కేర్, హ్యాపీ గార్డెనింగ్, సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనందరం కూడా ఉండాలి.